దేవుడికి చదువు ప్లాన్ చేసుకుందాం. మా ప్రేమను మా ప్రవర్తన ఉందాల్సి చేసిన నాకు ఇచ్చే లేఖనం చదువుని అంత చేసుకోవడానికి సహాయించింది. నేను ఎలా మాట్లాడాలని నాకు సహాయించింది. ప్లీజ్ నా ప్రార్థన జవాబు విఘ్నం సరిగ్గా పనులు శోధించుకొని ప్రభావ ఇక్కడికి ప్రభావ నేను చెప్పగలుగుతా నాకు సహాయించింది. ఈ విషయంలో సహాయించింది ప్రార్థన. ఓకే, మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు యేసు గురించి మన ప్రభు గురించి కొన్ని విషయాలు చదువుకుని చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు కానీ చాలా నిజమే, అది చాలా క్లుప్తంగానే ఉంది. ఎందుకంటే యేసు గురించి చెప్పడానికి సరిపోదు బైబిల్ రాసిన మాట కదా. యోహాను సువార్త 20 అధ్యాయం 30-31 మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. 21 అధ్యాయం 24-25 వచ్చిన 25 వచ్చిన 21 అధ్యాయం 25 వచ్చిన 21 అధ్యాయం 25 వచ్చిన. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. విద్య లేకుండా బతికిన మనుషులు ఉన్నారు లేరా? చదువు లేనో లేరా? పెద్ద చదువు అలాగనవచ్చు. చదువు లేనో అలాగంటారు. ఒక సామెత కూడా ఉంటుంది. అదే అది ఇంగ్లీష్లో కూడా అది సామెత, తెలుగులో కూడా సామెత. దొరకలేనప్పుడు అది మంచిది కాదంటారు, పుల్లగా ఉందని అంటారు కదా. దూరపు ద్రాక్ష అదే యాక్చువల్గా ఈ నక్క గురించి అదే దూరపు ద్రాక్ష పుల్లగా మనం కూడా అనుకుంటాం వేస్ట్ అండి. పరిగెత్తుకుని పాలు తాగేటాడు దొరికితే తాగమా? పరిగెత్తలేము కాబట్టి పరిగెత్తి పాలు తాగమని అంటాం. అంతే, ఫెయిలియర్ మంచి ఎలాగనుకుంటారు. చదువు లేని అనుకుంటే పెద్ద చదువు లేని వాళ్ళు బతకలేదేంటి అలాగంటారు. నేను ప్రపంచం చదువుగలిగిన మనుషులు చేతులు అతను ఏలుతాడు, మనం ఏలుబడతాం. అంతే తేడా. అందరికి బ్రెయిన్ ఉంది, దాదాపు అందరికి బ్రెయిన్ ఉంది. వాటర్ రావాలి, అదేను ఇది వాటర్ రావాలి. ఈ రెండు వాటర్ వస్తే బోల్డ్ అవుతాయి. సైంటిస్టులు ఉన్నారండి, బాగా ఆటగాళ్ళు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్నారు, కండోళ్ళు ఉన్నారు, బాగా అదిగాళ్ళు ఉన్నారు, బాగా ఆరోగ్యవంతులు ఉన్నారు. బక్క చెక్కగా ఉండొచ్చు పొలిటీషియన్, వెళ్తానే ఉంటాడు. అదే తేడా. దీన్ని సరిగా వాడతారు కదా మరి అలా కాబట్టి అనవద్దు, ఏమనుకోలేదు. మనం విద్య చాలా ముఖ్యం. ఏది పడతాం. బైబిల్ భాష వేరు, బైబిల్ నాన్న రాశాడు కాబట్టి చాలా వేరుగా రాశాడు. బైబిల్ అది తేడా. తన దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు గొప్ప మనుషులు అయితే గొప్ప అనేవాళ్ళు గొప్ప కార్యాలు చేశారంట. ఈ షుడ్ బి స్ట్రాంగ్, బలవంతుగా. ఓకే, సో చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, సో కన్క్లూజన్కి మనం ఈ సిరీస్కి యేసు ఎవరోనా ఈ విషయం సిరీస్కి కన్క్లూజన్గా ఈరోజు చదువుతాం, కొన్ని విషయాలు తెలుసుకుంటాం, కన్క్లూడ్ చేసుకుందాం. అంటే దీనికి అంతం లేదు అని ఇవే చాలా షార్ట్గా దాన్ని కన్క్లూడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు దాకా చదువుకునే మాటలు కదా, ఇప్పుడు దాకా చదువుకునే మాటకి మనం కన్క్లూడ్ చేస్తే కన్క్లూజన్ ఎలాగొస్తుందంటే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కన్క్లూజన్ ఎలాగొస్తుందంటే యెషయా 43 అధ్యాయం 10 చదవద్దు. ఈ విషయం మీకు తెలుసు. యెషయా 43:10 ఏంటంటే అది మన డ్యూటీ. దేవుని తెలుసుకోవాలి, దేవుని మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నమ్మాలి. తెలుసుకోవాలి, నమ్మాలి, అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ 4 విషయాలు ఉన్నాయి. తెలుసుకోవాలి,
that you may know and believe and understand that I am He. సో అది మన డ్యూటీ కదా, కాబట్టి మనం చేస్తాం. మొదటి నుంచి 10వ అధ్యాయం, మొదటి నుంచి మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు నీలో కక్షలు లేక. అంతేవరకు ఏక భావం. ఇంగ్లీష్లో ఏంటంటే దెర్ ఈ బీ ఆఫ్ వన్ మైండ్ అండ్ వన్ జడ్జ్మెంట్. అది భావం, ఆల్మోస్ట్ మీనింగ్ అదే వస్తుంది. భావం మైండ్లోనే ఐడియా, మైండ్లోనే భావం. ఒక జడ్జ్మెంట్, దట్ ఈ షుడ్ బి ఆఫ్ వన్ జడ్జ్మెంట్. దేని గురించి? యేసు గురించి. ఎంత ఎదురు చేస్తున్నామంటే మన యేసు గురించి అలా తెలుసుకోవాలి. దానికి 10 మంది పిల్లలు అందరికీ తెలుసు. ఎవరు నోరిపితే అదే చెప్తారు. మా నాన్న ఇలా చేశాం, మా నాన్న అలా. బయట ఉండి ఎవరిని అడిగితే సరిగ్గా చెప్పడం. పిల్లలే చెప్తారు, కరెక్ట్గా చెప్తారు. ఎవరిని నమ్మరు. పోలీసు వాళ్ళు కోర్టు ఎవరిని నమ్మరు. పిల్లలు పిలిచి మీ నాన్న ఏం చేశాడు, పోలీసు వాళ్ళు వాళ్ళే అడుగుతారు, అదే చెప్తారు. కరెక్ట్. వాళ్ళకి ఎక్కువ తెలుసుంటారు కదా, కాబట్టి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది మన డ్యూటీ. మన ప్రభు ఎవరు, యేసు ఎవరు మనం తెలుసుకోవాలి. ఏం జవాబిచ్చుకుంటారు? బైబిల్ కూడా అందులో మీరు నిరీక్షణ ఉంది. ఎవరి మీద ఏపు తెలియకపోతే ఎలాగా? ఎవరి డ్యూటీ? యాక్చువల్గా అది మీ అందరి డ్యూటీ. నా డ్యూటీ ఏంటంటే మీకు ఫీట్ చేయాలి, నేర్పించాలి కాపరిగా. ఆ పని ఆయన నాకు చెప్పాడు. దీనికి నాకు డబ్బులు ఇస్తాడు ఆయన. అన్నాడు బైబిల్ రాసిన మాట, నేను ఒక కాపరి. ఆయన పెద్ద ప్రధాన కాపరి. నేను ఒక కాపరి, ప్రధాన కాపరి. ఆయన ఇచ్చినప్పుడు నాకు జీతం ఇస్తాడు అన్నాడు. బోల్డ్ నాకు లాభం ఇస్తారు, కాబట్టి చేయమన్నాడు. అది బైబిల్ రాసిన మాట. బైబిల్ ఉంటే చేద్దామంటే, బైబిల్ లేకపోతే చేయకూడదు అంతే. బైబిల్ ఉంది బట్టలు వేసుకోమని, నీ దిగంబరం కనిపించకూడదు. ఒకటి కప్పుకుంటానికి, అందానికి అని బైబిల్ రాసిన మాట. మరి పాపాన్ని గురించి కాదు. ఓకే. సో అలాగే ఏదైనా బైబిల్లో ఉండేవి చేయండి, బైబిల్లో ఏంది చేయదు. సో మన ఒక అభిప్రాయం, ఒక భావం గురించి, ఒక భావానికి రావాలి యేసు గురించి. ఎఫ్ఎస్సి 4:11 వచ్చిన వరకు, 11, 12, 14 వచ్చిన వరకు అదే మాట. ఏంటంటే దాని భావం. అదే ఈ సబ్జెక్ట్ గురించి దాని భావం. ఈ సబ్జెక్ట్ గురించి దాని భావం ఏంటంటే అంటే దట్ యు మే గ్రో ఇన్ ద యూనిటీ ఆఫ్ ఫెయిత్. అంటే యేసుని ఒకే రీతిగా మనం తెలుసుకోవాలి, ఒకే రీతిగా ఆయన్ని విశ్వసించాలి ఆయన్ని. కాబట్టి మీటింగ్లు రాలేని వాళ్ళు చాలా తర్వాత నన్ను ఏమనదు అంటానికి వీలు కూడా ఉండదు. మీ నాన్నకి మీరు జవాబిచ్చుకుంటారు. ఎవరు రాకపోతే, మీటింగ్ రాకపోతే వాళ్ళు జవాబిచ్చుకుంటారు నాన్నకి. మొదటిది తెలియకపోతే చాలా ప్రమాదాలు చిక్కుంటారు. విద్యా విహీనులు వాళ్ళ సొంత నాశనం చేసుకుంటారు. అని తెలియని వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ అవుతాయో. అంతే. తెలియని అయితే మన తెలియని అయితే మన కింద ఉన్న తెలిసినవాడు పైకి ఉంటాడు. నాలెడ్జ్ ఇస్ పవర్, ఇంగ్లీష్ భాష. ఓకే, చాలా జాగ్రత్త. ఆమోస్ 3:3. ఆమోస్ 3:3. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. మీరు మనకి యేసు అంటే తెలియదండి సరిగా. మన ఆయనకు తెలియదు, మనకు తెలియదు ఆయన ఎవరో ఎలాంటి. ఎలా నడుస్తాం ఆయనతో? ఎలా నడుస్తామండి ఆయనతో? మీరు ఆలోచించుకోవాలి. మీకు తెలియదు ఒక వ్యక్తి ఎలా నడుస్తారు ఆయనతో? కొంతమంది చేతులు నడతామా? మీకు యేసు గురించి తెలియదు, అని కనిపించడం ఇలాగ నడిచేసుకుంటారు. ఎనీవే, సో ఈ విషయం మీకు చాలా జాగ్రత్త. సో బైబిల్ని ఎవరు మాట్లాడుతున్నారు? సో మనకి దేవుడు అని తెలియదు, ఎలా మాట్లాడుతాం? ఎవరాగా ఆయనతో కలిసి ఉంటాం? యేసు తెలియదు. సో అదే మొదటి విషయం. అదే ప్రభు బైబిల్లో మొదటి యోహాను పత్రిక 7వ కూడా రాసిన మాట. చదవద్దు. మొదటి యోహాను పత్రిక 7వ రాసిన మాట అంటే మనం సత్యంలో నడకపోతే ఆయనతో సహవాసం ఎలా చేసుకుంటాం? యేసు మనం తెలుసుకోవాలి ఆయన ఎవరు, లేకపోతే ఎలాగా? ఇంకో మాట ఇది చదువుదాం. మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త 4:10. యోహాను సువార్త 4:10. అంతకు యేసు
నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు? నీతో మాట్లాడేవాడు నేను ఎవరో నీకు తెలియకపోతే ఏమడతావు నాతో? మరి ఏర్పడి తెలియదండి సరిగా ఏమడతాం ఆయనతో? ఆయన మామూలు మనిషి అని, లేదా ఆయన చచ్చిపోయాడో ఏమో తెలియదు, ఏం తెలియదు. మీ నాన్న గురించి ఏం తెలియదండి. ఇంకా ఏమవుతుంది? చిన్న విషయం చెప్తాను. మొన్న కూడా ఇది 2 విషయాలు నేను విన్నాను. ఒకటి అది మీరు పేపర్ చదివితే అవుతుంది. ఇంకో విషయం నేనేం విన్నానంటే, ఒక ఆయన ఉండేవాడు పేదోడు, బాగా కటికి పేదోడు, బాగా పేదోడు. వాళ్ళ ఇంట్లో ఒక రాయి ఉండేది. వాళ్ళ ఏం చేసేవాడంటే ఆ నుంచి స్నానం చేసేవాడు ఇంటి బయట రాయి మీద వెళ్ళి అక్కడ దాన్ని పెట్టుకుని స్నానాలు చేసుకునేవాడు. స్నానం చేసుకుంటే బాగా పేదోడు, గుడిసి బయట రాయి ఉండేది. తర్వాత ఏదో కారణం బట్టి ఏదో తెలిసింది, అది తెలిసి మరి ఏమైందో తెలియదు. ఆ నుంచి రాయి జెమ్ స్టోన్, రంగు రాయి. అది దేని నుంచినే ఉన్నారు, అది రంగురాయి కాదు. అలాగే ఒకతన ఇంటిలో అది తలుపుకి అడ్డం పెట్టేవాడు, ఒకతన ఇది రాయి పెట్టేవాడు, అది జెమ్ స్టోనే. ఈ మధ్య ఫిలిప్స్ జరిగింది, అది పేపర్లో కూడా వచ్చింది. ఫిలిప్పైన్స్లో పేదోడే, చేపలు పట్టినోడు, పేదోడే, బాగా పేదోడు. ఇల్లు ఖాళీ చేసామన్నారు వాళ్ళని. ఇల్లు ఖాళీ చేసామంటే వాళ్ళ ఇంట్లో దిష్టి బొమ్మ కాదు, అంటే వాళ్ళకి చిన్న ఇంత ఒక తెల్లగా ఉంది. ఏమో తెలుసు, వాళ్ళ నాన్న ఇచ్చాడట. అలా దాచుకుంటే అలాగా వాళ్ళ నాన్న ఇచ్చాడట. ఇంత వస్తువు అంత తెల్లది అలా మూట కట్టేసి పెట్టేవారు. మరి ఏమైందో తెలియదు, ఎవడో చూశాడో మరి ఏమైందో. ఎవరి అది ముత్యంరా అని ఎవరు అన్నారు. ముత్యం ఇలాగ ఉంటుంది, ముత్యం ఇలాగ ఉంటుంది. వాళ్ళకి తెలియదు ముత్యం అంటే అది ఏంటి అని. మొత్తానికి తర్వాత స్లోగా అది బయట వచ్చింది. ఇప్పటికీ అది దాని రేట్ తెలియదు ప్రపంచంలో. డబ్బులు ఇచ్చారు అతనికి, కొన్ని బిలియన్స్లు ఇచ్చారంతే, బిలియన్స్లు ఇచ్చారు. పేదోడు, కట్టకి పేదోడు, తెలియక విలువలు తెలియక. అలాగే మీకు నాకు అంతే. మన నాన్న గురించి తెలియకపోతే ఇంకా అంతే. ఈ మనకి దరిద్రంలాగా ఉంటాం మనం. ఓకే, అదే ప్రభు, అదే మాట మళ్ళీ చదువు మాట 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని. నీవు దేవుని వరమును, అలా చదువు. నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎదిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ప్రభు ఏమన్నాడు ఆ స్త్రీని? ప్రభు నీళ్ళు అడుగుతారు, నీకు చూడటానికి ఏం లేదా? ఓకే అంతే అనుకుంటుంది. అదే ప్రభు అంటాడు, నేను నీళ్ళు అడుగుతున్నాను కదా, అతన్ని నీకు తెలుసుంటే నువ్వే అడుగుతావా అతన్ని? నీతో నీళ్ళు అడుగుతున్నారు కదా, నీకు తెలిస్తే అతను ఎవడో అని అడిగితే నువ్వే అతనికి నీళ్ళు అడిగేస్తావు. అడగాడే, ఏదో సాగ మీద అన్నట్టుగా అడగాడు నిన్ను, ఆయన్ని అడిగేసుకుంటావు. అదే మనం ప్రార్థిస్తాం. ఆయన ఎవరో అనుకున్నారు మీరు? అదే దేవుడు అంటే ఈ రీతిగా బైబిల్ రాసిన మాట. అదే మన డ్యూటీ. లోకానికి మనం ఈ మిస్టరీ మర్మం చెప్పాలి, సంఘంగా చెప్పాలి. సంఘం అది మన డ్యూటీ. దేవుడు మనుషుల్ని ప్రేమించి మొదట్లో దేవుడుగా కదా, తర్వాత కొడుకుగా, ఇప్పుడు ఆత్మగా. ఆయనే అన్ని రీతిగా ఆయనే పనిచేసినాడు దేవుడుగా. ఎందుకు బైబిల్ ప్రభు అంటాడు, యోహాను సువార్త చదువుదు. యోహాను సువార్త 5:37 ప్రభు ఏమంటాడంటే, తండ్రి స్వరం మీరు వినలేదు, ఆయన రూపం చూడలేదు. అది మాట్లాడింది మొదటి నుంచి ఎవరు? తండ్రి ఆయనే. కాబట్టి దాని మాటలకి ప్రభు యెషయాలో మొత్తం అదే ఇటు నూతన నిబంధన భాగము, అదే నూతన నిబంధన మనుషుల గురించి, అటు పాత నిబంధన మనుషుల గురించి యెషయాల మధ్యలో రాసిపెట్టాడు. ఏం రాసిపెట్టాడంటే, మనకి ఒక శిష్యుడు పుట్టాడే, నేను మామూలుగా చెప్తాను. మనకి ఒక శిష్యుడు పుట్టాడే, అతని కుమారుడు,
అతని భుజం మీద రాజభారం ఉంటుంది. ఓకే, నిత్యకు తండ్రి ఆయనే. మొదటి నుంచి తండ్రి తండ్రి అన్నారు కదా ఆయనే. చివరికి తండ్రి తండ్రి అని మీరు అంటారు, ఇండియా వాళ్ళు అంటారు, తర్వాత అందరూ అంటారు. పరలోకంలో తండ్రి అంటే ఆయనే. ఆలోచనకర్త ఎక్కడ వస్తుందండి? ఆలోచన ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. పాప ఆలోచన కూడా ఇక్కడ వస్తే ఆ సాధారణంగా ఇస్తూనే ఉంటాడు. ప్రభు ఆలోచన ప్రభు కూడా మైండ్లో ఇస్తాడు. ఎలాగ ఇస్తాడు? ఆత్మరీతికి ఇస్తాడు. మొదటిగా నాన్నగా, తర్వాత యేసులాగా, తర్వాత పరిశుద్ధాత్మ, ముగ్గురు చేసింది ఆ ప్రభు, ఆ యెహోవా. నేను కొన్ని మాట చెబుతానంటే మీకు స్లోగా అర్థమవుతానంటే ఓకే, అదే ప్రభు అంటాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కొన్ని విషయాలు నేను బైబిల్లో యాక్చువల్లీ నేను గ్రీక్ బైబిల్లో చదవాలనుకున్నాను. ప్రభు గురించి యెషయా 9:6 చదువు. హీబ్రూ అది హీబ్రూ బైబిల్లో చదువుదాం. యెషయా 9:6. For a child is born unto us, a son is given unto us, and the government is upon his shoulder, and his name is called Wonderful Counselor, the Mighty El, the Everlasting Father, the Prince of Peace. ఇది బైబిల్లో రాసిన మాట కదా, యెషయాలో రాసిన మాట. ఓకే, మొదటి తిమోతి 3:16. And truly, great is this mystery of righteousness, which was revealed in the flesh, and justified by the Spirit, and was seen by angels, and was proclaimed among the Goyim, and was believed in the world. ఓకే, గ్రీక్ బైబిల్ చదువు. సరే ఎలాగ హెబ్రీ మొదలొచ్చాయం మొదలు వచనం. హెబ్రీ మొదలొచ్చాయం 8వ వచనం. But to the Son he said, Behold, Elohim, your throne is forever and ever, a scepter of justice. నేను చేస్తాను. 10వ వచనం. Same, huh? And you, Adonai, from the beginning you have అదే ఇప్పుడు made. యేసు పేర్లు ఎలోహిం, దేవుడు చెప్పిన మాట. ఆయన ఎలోహిం అంటే దేవుడు. అదోనాయ్ అది దేవుడే. యోహాను సువార్త మొదలు వచనం. In the beginning was the Word, and the Word was with Eloah, and the Word was Eloah. చూసారా, అది హీబ్రూ భాషలో రాసిన మాట. ఇన్ ద బిగినింగ్, అదే ఆది యందు ఎలోహా, ఆది యందు వాక్యం ఉండదని మనకి ఇంగ్లీష్లో ఉంటుంది కదా, తెలుగులో కూడా వాక్యం ఉంటుంది, ఇంగ్లీష్లో వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి చదువు? In the beginning was the Word, and the Word was with Eloah, and the Word was Eloah. And the Word was Eloah. 3వ వచనం అని 10వ వచనం. He was in the world, and the world was by his hand, and the world did not know him. క్లియర్గా, ఎంత క్లియర్గా అంటే ఆ మాట, అదే మాట వస్తుంది బైబిల్లో. ఎంత క్లియర్గా రాసిన మాట. ఇది కాక బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఇది చదువు. మత్తయి సువార్త 3, ఇది తెలుగు చదువు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదువు. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడను కాను. చెప్పింది ఎవరు? బాప్టిజం ఇచ్చాడు యోహాన్. అంటే ఎంత ఆసక్తి కలిగిన మనిషి అయినా అంటే చెప్పులు కూడా ఎత్తుకోడండి. చెప్పులు ఎత్తుకుంటారు కూడా అర్హత లేదా? ఇంత ఆసక్తి మనిషి అంటే 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 ఎవరి కింద లేడు అతను. అంటే ఇతని మనిషి కాడా? అవును, మనిషి కాడు కాబట్టి ఆ మాట అన్నాడు. ఆయన దేవుడు కాబట్టి ఏమంటే ఆయన చెప్పులు ఎత్తుకుంటాను కూడా సరిపోను. నేను మనిషిని మన ఇప్పుడు ఎంతో భక్తిపరుడు, మామూలు మనిషి భక్తిపరుడు కాడు, విపరీతమైన భక్తిపరుడు. ఆ భక్తిపరుడు మనిషి చెప్పిన మాట ఏంటంటే ఆయన చెప్పులు కూడా ఎత్తుకుంటానికి ఇన్ని సూచనలు ప్రవహిస్తానే వచ్చాడు, ఇన్ని సూచనలు ప్రవహిస్తానే ఉన్నాడు. మన అర్థం చేసుకున్నది అదే. దేవాది దేవుడు, మహోన్నత దేవుడు, ఆది నుంచి ఆయనే చేసుకుంటే ఇదంతా ఆయనే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే యెషయా 2వ అధ్యాయం వరుసగా చదివి. యెషయా 2వ అధ్యాయం వరుసగా చదివి. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు
ఆమోసు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయము తీర్చును. అనేక బైబిల్లో ఇక్కడ ఎవరి గురించి రాసిన మాట? మధ్యవర్తి అనే మాట ఎవరి గురించి రాసిన మాట? దేవుని గురించి రాసిన మాట. ఇదే మధ్యవర్తి మనకి మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. యెషయా ఎందుకు తీశారు? ఇదే మాట విన్నారు కదా, ఇదే మధ్యవర్తి. యెషయా 2:4 చదువు మధ్యలో. ఆయన మధ్యవర్తి అయి ఎవరో? యెహోవా. హీబ్రూ భాషలో చదువు, హీబ్రూ భాషలో. And he shall judge between the nations and shall decide for many peoples, and they shall beat their swords. మొదటి వచనం, 2వ వచనం. And it shall come to pass in the end of days that the mountain of Yahweh's house. యావే. బైబిల్లో మనం చదివింది యావే. అదే బైబిల్లో దావీదు కూడా అంటాడు కదా, యెహోవా నా కాపరి. నూతన నిబంధనలు మనం చూసిన యేసు మన కాపరి. ఆయనే దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి. యేసు స్వతహాగా అంటాడు, నేనే కాపరి. ఇక్కడ బైబిల్లో యెషయా మళ్ళీ చదువు, ఇంకా చదువు 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో కాదు, 4వ వచనం చదువు. 4వ వచనం కంప్లీట్ చేయి. చదివేశావా? ఆయన మధ్యవర్తి అన్య జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను, తమ ఈటలను మత్స్యకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీద జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. యుద్ధము చేయట నేర్చుకుంటా ఇక మానేస్తారు. అంటే నేర్చుకుంటూ ఆ అలవాటు ఆపేస్తారు. దేవుడు అలా చేస్తాడు. ఆ పని మీద ఉన్నాడు. ఎప్పుడైనా ఏ నానేనంతే ఇద్దరు పిల్లలు దెబ్బలాడితే ఒప్పుకుంటాడు, గొడవ పెట్టేసుకుంటాడు. ఏమంటారు దెబ్బలాట? అదే ప్రభు చేస్తున్నాడు. దాని గురించి మొదటి నుంచి మనం చూసి అలా చేసుకుంటా రకరకాల ఆయన రూపాలు అంటే ప్రభు ఏం చేస్తున్నాడు మన గురించి రకరకాల పని చేసేసుకున్నాడు. యెషయా 42వ అధ్యాయం మొదటి వచనం. యెషయా 42వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు. ఇక్కడ సేవకుడు లాగా ఉన్నాడు ప్రభు. యెహోవా. 4వ వచనం. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందకిల్లడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టడు. దీపం అతని బోధ గురించి కనిపెట్టను. అలా చేస్తాడు ప్రభు. ఈ యుద్ధం కూడా తీసేస్తాడు మొత్తం లోకంలో. దేవుడు చేసుకుంటాడండి. ముందు తండ్రిగా, తర్వాత కుమారుడుగా, ఇప్పుడు పరిశుద్ధాత్మగా. అదే ప్రభు అంటారు కదా 13వ అధ్యాయం 7వ వచనంలో. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటారు, నేను నేర్పడం మంచిది మీకే మంచి. చదువు సార్ 13:7. యోహాను సువార్త 13:7. మీకే మంచిది అంటారు ప్రభు. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు. సారీ 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. ప్రభు అలా ఉంటే అలా ఉండేవాడు. చాలా కష్టం. అప్పుడు ఎలాగా? ప్రభు ఎక్కడో ఉండాలి.
ఆ యోచనలో మరి ఇక్కడ రావాలంటే ఫ్లైట్ ఎక్కి రావాలి. లేదు ఇలాగ వస్తే చాలా ఆటగా ఉంటుంది. గోడ మీద నుంచి ప్రభు వచ్చాడు, ఇక్కడ ప్రభు కనిపించాలి, ఆ ఇంట్లో ప్రభు, అన్ని ఇంట్లో ప్రభు కనిపించాలి. ఎలాగా? ప్రభు ప్రాబ్లం కాదు, ప్రభు కనిపించాడు. మీరు కన్ఫ్యూజన్ చేయడు. బెస్ట్ ఏంటంటే మనలో ఉంటాడు, రాత్రం ఉంటాడు. యాక్చువల్గా ఇది చాలా కాలం క్రితం ఒకసారి రాత్రి ఎప్పుడో మిడ్ నైట్ ఎప్పుడో మరి తెలీదు, 2 అవుతుందో 3 అవుతుందో తెలీదు, జోరుగా నడుము నొప్పి వచ్చింది. నడుము నొప్పి ఏదో నొప్పి వచ్చింది, ఎక్కడో ఇక్కడ నొప్పి వచ్చింది. నిద్రలోనే ఉన్నాను, నొప్పి జోరుగా వస్తే ప్రభా నొప్పి ఎక్కడ ఉంటుంది ప్రభా, నొప్పి వచ్చింది, బాగా నిద్రపోయాను. తెలీదు, నొప్పి బాగా అయిపోయింది, నిద్రపోయాను. ఉద్యోగం లేచి అనుకున్నాను, అరే అసలు అరే ఎవరితో మాట్లాడుతున్నాకో తెలియకపోయింది. మాట్లాడింది దేవుడితో, ఆయన బాగా కూడా చేశాడు. అది నేను అప్పటికే నిద్రమత్తులో నిద్రముఖం పెట్టుకుని అడిగాను. అప్పుడు ఆయన ఎందుకు వినాలి నా ప్రార్థన ఆ స్టేజ్లో, అది ఎక్కడ ఉన్నాడు. చాలాసార్లు ఇది ఒకటి ఎంత ఆశ్చర్యం. ఒకసారి ఏంటంటే రాత్రిపూట 2, 3 అవుతుంది అనుకుంటాను, ఏదో అయింది ఏదో ఇష్టపడినప్పుడు నా మనసులో ఒక ఐడియా గుర్తొచ్చింది, ఏదో చేయమని. అప్పుడు అనుకున్నాను, అంటే ఇప్పుడు నేను పడుకున్నప్పుడు మంచం పడుకున్నప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు, యేసు ఎక్కడ ఉన్నాడు, పక్కన కూర్చున్నాడా, నా దగ్గర నుంచున్నాడా, అంటే నన్నే చూస్తున్నాడు అంటే దాని అర్థం అదే. అవును, నన్నే చూస్తున్నాడు. నేను ఒకడినే కాదు, మిమ్మల్ని కూడా అలా చూస్తూనే మన ఆలోచన ప్రకారం ఆ స్పీడ్లో ఆయన ఉంటాడు. మన ఆలోచన ఆయన రీడ్ చేసేసుకుంటాడు. ఈ రీడ్స్ ఆర్ థింకింగ్, ఈ రీడ్స్ ఆర్ అవర్ ఇమాజినేషన్. మన ఆలోచన, మన ఎమోషన్స్ని అర్థం చేసుకుని రియాక్ట్ అయిన వాడు, అడ్వైజ్ చేయగలిగిన వాడు, ఓపికతో. మామూలు ఓపిక కాదు. కాబట్టి నన్ను చూస్తా, మిమ్మల్ని చూస్తా, ప్రపంచంలో అందరూ ఇది కాక అన్నీ ఎవరో ప్రభుని నమ్మరు, వాళ్ళని కూడా చూస్తాం. వాళ్ళని ఈరోజు రెడీగా ఉంటాడు. మన గురించి జాగ్రత్త కూడా రెడీ చేస్తున్నాడు. ఏమన్నారు ప్రభుని, అదే ప్రభు అలసిపోడు. అదే యెషయా-గ్రంథం 42:3 చదివితే 2వ వచనం చూస్తే అలసిపోడే. చదువు, ఇక్కడే ఉందా 42, ఇక్కడే ఉందా, ఇక్కడ ఉందా, 2 చదువు, 42:2. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠ స్వరము వీధుల్లో వినబడనీయడు. నలిగిన రెల్లను అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనాల వత్తిని. అలసిపోడు ఎక్కడ ఉంది మాట, 3వ వచనంలో. న్యాయము భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లాడు, నలుగుడు పడాడు. ఇది తీర్చే వరకు ఆగడు ప్రభు. అలా తోడు ప్రభు పని చేస్తున్నాడు. ఆది కాలంలో వేరేగా పనిచేస్తున్నారు. ప్రభు వచ్చినప్పుడు కుమారులుగా చేశారు. షార్ట్ టైంలో చేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆత్మవృత్తిగా చేసుకుంటానున్నాడు. నరంతో చేసుకోవాలి. ఆయన చేసుకోవాలంటే దేవాది దేవుడు మీ గురించి. అదే దావీదు కూడా అదే అంటాడు కదా, యెహోవా నా కాపరి. మరి ఎక్కడున్నాడు కాపరి? ప్రభు ఇక్కడ అంటాడు కాపరి. అదే 1 పేతురు 2:24. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి 1 పేతురు 2:25. సరే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతేరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు. అదిగా కీర్తనలో 23 మొదటి వచనం, యెహోవా నా కాపరి. ఇక్కడ ఏంటి, మీ కాపరి దగ్గర మీరు వచ్చారు. అది యేసు దావీదు ఒకడికే కాపరి కాడు, యెహోవా నా కాపరి. యాక్చువల్గా ఏం లేదని ఒకరు వచ్చింది, నాకు యెహోవా అంటే చాలా భయం వేసింది. అది అలా నేర్చేసుకున్నాను. మరి ఎవరో చెప్పినప్పుడు ఎలా షోగా నాకు మనసులా ఉండిపోయాం. యెహోవా అంటే భయం. చాలా కాలం భయపడి ఉండే. అలాగా యెహోవా అంటే కూడా భయపడి ఉండే. ఒక్కరోజు నా మనసులో ప్రభు అన్నాడు భయపడతానంటే అప్పుడు ప్రభు మరి దావీదంత సులువుగా అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. యెహోవా నా కాపరి అంత సులువుగానే చేస్తాడు. అవును, ఎంతో పెద్ద దేవుడు, ఆకాశం పట్టించాలేని దేవుడు మనకి ఫ్రెండ్ అయిపోయాడు. కాబట్టి నాకు చాలామంది ప్రభుని నువ్వు అని ప్రార్థన చేస్తే చాలా కోపం వచ్చేసి బాధ అయిపోయింది. నువ్వు అంటారు ఏంటి,
ప్రభు నువ్వు అంటే ప్రభు దేవుడు కదా నువ్వు అంటే అప్పుడు మెసేజ్ మీటింగ్ టైంలో పాటలు అవుతున్నాయి అనుకుంటాను, పాటలో మెసేజ్ అవుతాను. అప్పుడు ప్రభు అన్నాడు ఏం చేద్దాం, ఫ్రెండ్స్లో అంతా ఒరే కదా, మరి ఏం చేద్దాం, నువ్వే కదా ఫ్రెండ్షిప్లో ఎంత ఒరే నువ్వు ఎలా రాలేదురా, నేనే అక్కడ రాగట్లేదు, ఎవడరా నువ్వు భలే మాట్లాడుతావు, కాదు అసలు కుదరలేదురా నాకు, ఏంటి కుదరలేదు, రావచ్చు రాలేదురా, ఇదే ఈ భాష, ఫ్రెండ్షిప్ భాష, ఇదే ప్రభు గురించి చాలా. ఏం చేస్తున్నాం ఫ్రెండ్షిప్, మన ఇదే ఇప్పుడు ఒరే ఉన్నా కదా, రేపు మాప పర్లోకంలో చూస్తాం కదా, ఆశ్చర్యపోతాం. ఆయన చిన్నోడు కాదు. దాని గురించి ఒకతనే ఇలాగే ఎగ్జాంపుల్ ఇచ్చారు. యాక్చువల్గా బ్యాప్టిజం ఇచ్చిన ప్రభు రొమ్మ మీద ఆనుకునేవాడు యోహాను. ఆ యోహానే పద్మ దీప ఉన్నాడు, అదే ఆ యోహానే ప్రభుని దర్శనాన్ని చూసి అప్పుడు అక్కడ చదివి హెబ్రీలో చదివి తర్వాత హెబ్రీ మొదలొచ్చాయం కాదు, ప్రకటన మొదలొచ్చాయం 8 వచ్చాను. Alpha and Omega. Elf and Tav says Adonai, Yahweh, He who is. ఈ భాష అదే భాష. He who is and was and is to come. బైబిల్ రాసిన మాట ఇది హెబ్రీ భాషలో అక్కడ రాయబడి ఉంది. దేవుడి గురించి రాసిన మాట 11 వచనం. That said, those things that you see, write in a book and send to the 7 assemblies. 13 చదువు. And in the middle of the menorahs. సో చాలా ఇచ్చారు అంటే యాక్చువల్ 11 వచనంలో లేదా 10 వచనం చదువు, 11 చదువు 11 చదువు. That said, those things that you see, write in a book. కాదు సో అది అలాగొచ్చింది. అచ్చా లేకపోతే యెషయా 50 యెషయా 45 5 6 7 చదువు. I am Yahweh and there is none else. Beside me there is no Elohim. I have ప్రభు ఏమంటే బైబిల్ పాత ప్రభు దేవుడు చెప్పిన మాట, నేను యావే, నా పక్కన ఎవరో లేరు. మొదటి ఇక చదువు. I have girded you though you have not known. మీకు తెలియదు నేనేవాడిని కదా, నేను ఇంకా మీకు ధరించాను, బట్టలు వేసాను. అదే girded you చెప్పి ఇంకా చదువు. That they may know from the rising of the sun and from the west that there is none beside me. అంటే నా పక్కన ఎవరు లేరు, నేను ఒకనే. బైబిల్లో ట్రినిటీ మాట బైబిల్ ఎక్కడ లేదు, బైబిల్ లేని మాట. ఎవడు చెప్పినా మీరు ఒప్పుకోకూడదు దాన్ని. పేరు 3, టైటిల్ 3 దేవుడివి, 3 ఇంకా వేరే. కానీ ప్రభు ఏమంటే నా పక్కన ఎవరు లేరు దేవుడు. ఇంకా చదువు. I am Yahweh and there is none else. నేను యావేని, ఇంకా ఎవరు లేరు. ఇంకా చదువు. I form the light and create darkness. I make peace and create evil. I am Yahweh that does all these things. నేనన్నీ చేసిన వాడు యావే కదా. మరి అదే మాట బైబిల్ రాసిన మాట, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో రాసిన మాట అంటే ఆదిందు వాక్యం దేవుడి దగ్గర, వాక్యమే దేవుడు అయి నేను. 3వ వచనం, ఆ వాక్యమే అన్నీ చేశాను. 10వ వచనం, అదే వాక్యం అన్నీ చేశాను. ప్రభు అంటాడు యావే నేనే అన్నీ చేశాను. ఇక్కడ బైబిల్లో ఉంది. ఇక్కడ అంటే ఏంటి, నేను ఇద్దరు అంటే ఇద్దరు ఒకలే, టైటిల్స్ వేరు. ఒక చోట దేవుడు నాన్నగా ఉన్నాడు, ఒక చోట దేవుడు కుమారుడుగా ఉన్నాడు, ఒక చోట ప్రభు పెద్దగా ఉన్నాడు, ఒక చోట దేవుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు. బైబిల్ రాసిన మాట యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కదా. చదువు ఒకసారి దీనిలో చదువు, యోహాను 4:24 చదువు. దేవుడు ఆత్మ కనుక. దేవుడు ఆత్మ. 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ. సో మొత్తానికి ఏంటంటే ఆది కాలంలో నుంచి అలా చేసుకుంటా ఈ ఆ మాట ప్రభు మధ్యలో చెప్పేశాడు నేను వస్తానని. దాని కింద చెప్పాడు, చక్కెర గ్రంథంలో చెప్పాడు నేను వస్తాను. మళ్ళీ నిజం వచ్చాడు భూమి మీద కొంతకాలం ఉండాలి, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఆత్మరీతిగా ఉన్నాడు.
కాబట్టి మనం ఆది కాలంలో చూస్తే ఆయన నివాసం మార్చేసుకున్నాడు దేవుడు. అఫీషియల్గా దేవాలయంలో ఉంటాడని అన్నాడు, కానీ అలా కాదు. ఆయన ఆది కాలం నుంచి యాకోబు దర్శనం చూసినప్పుడు ఏం చూసినట్టే నిచ్చెనుంది, భూమిలో నుంచి ఆకాశానికి వెళ్ళి నిచ్చెనుంది. ఈ నిచ్చెనలో దేవదూతలు మీద వెళ్తున్నారు, ఇంకా కింద వస్తున్నారు. అంటే ఉండేది ఎక్కడ? మీద వెళ్తున్నారు, మళ్ళీ కింద వస్తున్నారు, మళ్ళీ మీద వెళ్ళట్లేదు. అంటే ఇక్కడ కింద ఉన్నారు. కారణం బాస్ ఇక్కడ ఉన్నాడు, వానర్ గారు కింద ఇక్కడ ఉన్నారు. అవును, అదే మాటప్పుడు యాకోబు శేఖర్ గంధం 9 వచ్చాము 8 వచ్చిన ప్రభు అంటారు, క్యాంప్ ఆఫీస్ వేసుకుంటాను ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏసు ఎవరు. అది మీకు అర్థం అవ్వకపోతే చాలా ప్రమాదం. పాపలు ఏం తేడా పడదు. పరలోకానికి వెళ్ళవచ్చు, మనం వెళ్తాం, ఏం ప్రాబ్లం లేదు. పరలోకానికి వెళ్తాం. పాపలు ఉంటారు, పాప వలన ఓడిపోతే దేవుడి కృప నుంచి పడిపోవచ్చు, జ్యేష్ఠత పోవచ్చు, కిరీటాల దగ్గర పోవచ్చు. కిరీటాలు రావు, మన బహుమానం ఇంకెవడో తీసుకుంటాడు. అంతేకాదు 4 పనులు అవుతాయి. గలతీ పత్రిక 4:1 పనులు అవుతాయి. గలతీ పత్రిక చదువుతా, చెప్పేసి ఆపేస్తాను. గలతీ పత్రిక 4:1 చదువు. చదువు. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయున్నను, బాలుడయున్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. ఏం చేస్తాం? 40 సంవత్సరాలకి 50 సంవత్సరాలు 90 సంవత్సరాలు బాలుడాడు. ఇంకేం చేస్తామండి? మనుషులు ఏం చూస్తే ఏమిస్తారు ఆయన చేతిలో? బాలుడు మ్యాచ్లండి, పిల్లడు పెద్దోడు. ప్రభు ఎంతో దుఃఖం అవుతుంది, కానీ ఏం చేయలేడు. మనిషి కఠినం చేసుకుంటారు, అలా గట్టి చేసుకుంటాడు. అంతే, మరి ఏం చేస్తాడు? కొడుకే వేరే పిల్లల్ని చూసి సంతోషపడతారు. ఈరోజు పెద్దోడు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం? అలాగున్నాడు, నేను ఏం చేస్తాను? ఎంతో దుఃఖం. మరి ప్రభు అదే కదా, ఈ పాప వల్ల నన్ను ఇసుకించున్నారు. మరి పాప వల్ల ప్రభుని ఇసుకించేస్తాను. కానీ తేడా మనకి చాలా వైఖరి ఉంటుంది. హెబ్రీ పత్రిక 12:15 ఇది ప్రమాదం అవుతుంది. హెబ్రీ పత్రిక 12:15 ఇది ఒక పెద్ద ప్రమాదం అవుతుంది. చదువు 12:15. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చేదైన దేవుని కృప అని చెప్పి తప్పిపోతానేమో. అది కృప దేనికి ప్రభు కావాలి? ఆపరేషన్ చేసినాడు మనలో. అది సంసోన్ అలాగ చచ్చిపోవాలా? అది కావాలా? సంసోన్ అందరితో పాటు చచ్చిపోవాలా? చచ్చిపోక్కలేదు. ప్రభు చెప్తాను, నాన్న పాపం చేయదు చెప్పాలేమో. ఇంటే మనోడు స్పీడ్ ఉన్నాడు, బండికి బ్రేక్ వేయట్లేదు, బ్రేక్ పడట్లేదు కాదు, బ్రేక్ వేయట్లేదు అనుకుంటాను. బ్రేక్ వేస్తే దుఃఖపడితే ప్రభు తీస్తాడు. వెళ్ళిపోతానే ఉన్నాడు. ఎప్పుడు గుర్తొచ్చిందంటే మరి ఎప్పుడు కళ్ళు పోయినప్పుడు గుర్తొచ్చింది. ప్రభా అది సరిగ్గా గుర్తు రాలేదు, నా అదేనా తీసుకుంటానికి అవకాశం ఉన్నాడు. ఎన్నో పోగొట్టుకున్నాడు ఈ మధ్య. అదే కృపలో పడిపోతాయి. అది ప్రాబ్లం. ఏం పరలోకానికి వెళ్తాం, పనోడ్లాగా మిగులుతాం. ప్రభు మనలో ఆపరేషన్ చేయడు. ఆపరేషన్ చేయకపోతే ఎలాగండి? మన డాక్టర్ దగ్గర వెళ్ళాం, డాక్టర్ మనకు రిపేర్ చేయలేదు. ఆ జబ్బు అలాగ ఉంటుంది, మనం పోతాం, రిపేర్ అవ్వదు, పాడైపోయాం. ముట్టుకోగా డాక్టర్ గారు నన్ను విద్య నేర్పించు, అదేమవుద్ది? అదే అవుద్ది. ప్రకటన 3:11 ఇది అవుతాయి, కొన్ని పనులు అవుతాయి. మరి ఏం చేస్తాం? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా. ఇది ప్రమాదం. కిరీటం పోగొట్టుకుంటాం. మన కిరీటం ఇంకెవరు తీసుకుంటాం. మరి ఏం చేస్తాం? బైబిల్ రాసిన మాట, దేవుని రాజ్యం బలాత్కారంతో పట్టుపడుతుంది. ఏమి చేయలేడు నాన్న, చూస్తూనే ఉంటాడు ప్రభు, చూస్తూనే ఉంటాడు. నాన్న బండి కొన్నాం, ఆడ వాడలేదు, బండి పాడలేదు. 4 నెలలు అయింది. దాని నువ్వు చెప్పని తర్వాత 4 నెలలు అయింది. అన్నికి కొన్నావు బండి, అప్పటికే సంవత్సరం అయిపోయింది. నేను చెప్పాను, నాన్న అది వాడలేదు, నాన్న అన్నీ వాడలేదు, వాడలేదు అలా వదిలేసాక బండి పాడైపోతుంది. వేస్ట్ అవుతుంది కదా నాన్న, నువ్వు చెప్పు, నాకు ఇచ్చేకూడదు, నా బండి లేదు, నాకు ఇచ్చేకూడదు. ఏం చేయాలి చెప్పండి నాన్న?
చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా 4 నెలలు కూడా అయిపోయింది. ఏం చేయాలి? వదిలేద్దామా? బైబిల్ రాసిన మాట, దేవుని రాజ్యం బలత్కారంతో నింపబడుతుంది. ఎవడో తీసుకుని వాడతారు, మీ వస్తువు ఎవడో వాడతారు. ప్రభువు నచ్చిపోడు, మీరు నచ్చిపోతారు, నేను నచ్చిపోతాను. చాలా ప్రమాదం. ఇంకొక మాట, హెబ్రీ 12:15 వల్ల 16 వచ్చింది. పర్లేదు, హెబ్రీ 12:16 హెబ్రీ 12:16 వచ్చింది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను. జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నారు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైంది. తక్కువ మీరు చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏసావు నుంచి రావాలి. ఇప్పుడు తెలుసా మీకు ముస్లిమ్స్ ఏమంటారు? ముస్లిమ్స్ తెలుసా ఏమంటారు? ముస్లిం ఏసావుని పెద్దోడు అంటారు. సో జ్యేష్ఠత్వం పోగొట్టుకోవచ్చు. ఏసావు అలాగా పోగొట్టుకున్నాడు, యాకు పెద్దోడైపోయాడు. ఇప్పుడు బర్నబాస్ పౌలు ఉన్నారు. బర్నబాస్ పెద్దోడు కానీ చివరికి ఏం లేదంటే అప్పుడు పౌలు పెద్దోడు అయిపోయాడు, బర్నబాస్ చిన్నోడు అయిపోయాడు. అంతే. దేవుని రాజ్యంలో బలత్కారం ఉంటుంది. అమాయకంగా ఉంటాను, దద్దమ్మగా ఉంటాను, నాకు ఏం తెలియదని, నాకు బోర్డు పనులున్నాయి, లోక పనులున్నాయి కాబట్టి ప్రభు అంటాడు, పనిలో నిత్యమైన ఆహారాన్ని గురించి కష్టపడమంటాడు ప్రభు. దాని గురించి కాదు, చచ్చిపోయిన ఆహారాన్ని గురించి కాదు, చచ్చిపోలేని ఆహారం గురించి కష్టపడమంటాడు. కాబట్టి మీ జీవితాన్ని మీరే ఇది ఎంత అర్థం చేసుకోండి, ప్రభు చేయగలుగుతాడు. చాలా జాగ్రత్త ప్రభుని అర్థం చేసుకోవాలి. ఇది ఎన్నో సబ్జెక్టులు, ఇది ఒక సబ్జెక్ట్. ఓకే, ప్రభు మనందరూ సాయం చేయను కాక ఆయన అర్థం చేసుకుంటానికి ఆ రీతి ప్రభు రాకుండా సిద్ధం అవుదాం, ప్లాన్ చేసుకుందాం. మా ప్రేమ మా పర్వతాన్ని ఉన్న ఆశ్రదేశం వాక్యం విషయాలు బైబిల్ చేస్తున్నాం. ప్రభు నెత్తాం విషయాలు గ్రహించడానికి సాయం మీరే దేవాది దేవుని భూమి మీద మనిషి స్వరూపుడు వచ్చారు. అదే బైబిల్లో నచ్చిన మాట. మనిషి స్వరూపుడు, దేవుడు మీరు మనిషి కాదు, దేవుని కుమారుడుగా మీరు దేవుని కుమారుడు కూడా కాదు. హెబ్రీ పత్రిక 7:3 రాసిన మాట, దేవుని కుమారుడుగా అయ్యారు. మనిషి కారు. ఫిలిపి 2:2 రాసిన మనిషి కారు, మనిషిగా ధరించుకున్నారు. నిత్యకు దేవుడు అని యెషయా గ్రంథంలో రాసిన మాట. అదే అర్థమయ్యేదే ప్రభా, దేవాది దేవుడి భూమిని మనుషుని ప్రేమించి మేము పుట్టే ముందే, భూమిని పుట్టించే ముందే ప్రోగ్రామ్ చేసుకుని మీరు బలి అయ్యారు. మీ పక్కన ఎవరు లేరు ప్రభా, ఎవరు లేరు, ఒకటే దేవుడు, ఒకటే. ఆ దేవుడు ప్రభా యెషయా 2:4 5 రాసిన మాట, మీరు మధ్యవర్తిగా ఉన్నారు. అదే బైబిల్ రాసిన మాట. దేవుడు కూడా మీరే, ఈ మధ్యవర్తి కూడా మీరే. మమ్మల్ని ప్రేమించి ఇంత ప్రేమించి పని చేస్తారు. ఇప్పుడు ఆత్మరీత్యం మమ్మల్ని పని చేస్తారు ప్రభా, ఇక్కడ పని. కాబట్టి మీరు దేవుడు, ఇంత మీరు దేవుడు కాకపోతే చేయడం లేదు ప్రభా. మీరు నాలో ఉండలేరు, తక్కిన ఊళ్ళో ఉండలేరు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉండలేరు, పనిలోకంలో కూడా ఉండలేరు. మీరు మనిషి అయితే మా ఆలోచన మీరు దాటుకుంటే వెళ్ళిపోతారు. మీరు మా ప్రతి ఆలోచన మీకు ముందు నడుస్తూనే ఉంటుంది. ఎంత ఆశ్చర్యమైన వారు మీరు. ఓపు నశించరు, మీ లోపు ఆగదు, అలసిపోరు. ఇలా చాలే. ఎప్పుడు మీరే, ఎప్పుడు లేదు ప్రభా. సిల్వలో మేకు కొట్టేసిన అనలేదు, రక్తం అంతా శరీరంలో లేదు, మీకు ఏమీ అనలేదు, ఏ మౌలేనట్టుగా ప్రభా. మరి అమ్మా లేట్ చేసినా మీరు ఫీల్ అవ్వలేదు, ఏమనలేదు. మీరు ఏమన్నారంటే అందులో మీ అబ్బాయి మీ అమ్మ ఆ రీతి సంబోధించారు. పక్కన ఒకసారి జోక్ చేస్తే ఏమనలేదు. మీరు అప్పుడే ఒక మాట అంటారు. ఈ సామెత మీరు నా మీద వాడతారు. ఓ వైద్యుడా, నీకు నీవో బాగా చేసుకోకూడదు, నువ్వు దిక్కకూడదు. మీరు అదే మాట మీరంటారు నా మీద ఈ మాట. ఓ వైద్యుడు, నువ్వు వైద్యుడు నువ్వు బాగా చేసుకోలేవా, మీరు దిక్కకూడదు, మీరు ఇంకా పెద్దవారు కాబట్టి మన నుంచి తిరిగి లేచి పెట్టారు. ఆశ్చర్యమైన కాదు. ఇలా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి, ఇది నడగలటానికి మాకు సహాయం చేయండి. ఎంతో పెద్ద మా లాభానికి, మీ లాభానికి కాదు, మీకు ప్రయోజనం ఏముండదు, మాకు ప్రయోజనం. లెక్చరర్కి ఏం తేడా పడదు. లెక్చరర్గానే ఉంటాడు. పిల్లోడు ప్రభు చదువుకుంటే ఆ లెక్చర్ని మించిపోయిగా ఉండొచ్చు, కానీ ఎవరికైనా తక్కువ కాదు. కానీ మీ సమానత ఇవ్వాలని మీ ఆశ. అది మీరు ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం రాసే మాట. అది చేయాలని విషయాలు గ్రహించుకోవడానికి మీరు
మీరు అదే మీరు యోహాను సువార్త 20 రాసిన మాట, మీరు తండ్రి ఎలాగ ఒకటే, మమ్మల్ని మీతో పాటు ఒకటే చేసేయాలని మీ ప్రోగ్రాం అర్థం చేసుకున్నారు. సాయంత్రం మళ్ళీ కోసం మీ ప్రార్థన పెరుగుతున్నాము. ఆమె the Lord the Father, the grace of our Lord Jesus Christ, and the fellowship of the Holy Ghost be with us now and forevermore. Amen.